గొంతు నక్కేస్తున్నారు. మంగళగిరి, పుత్తూరు, కడప ఎన్నికల సభలో సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్లకు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 55 నెలలకే అంతం చేసే కుట్రలు. మీ జగన్ నొక్కిన బట్టలకు కోడి పేరుతో డబ్బులు ఆపేశారు. మీరు నులిమేది నా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థుల గొంతులనే. ఇవేవో ఎన్నికల కోసం తెచ్చిన పథకాలు కావు. ఎస్, ఇవి ఎన్నికల కోసం తెచ్చిన పథకాలు కాదు, ఎన్నికల సందర్భంలో వచ్చినాయి కాదు. ఎన్నికల్లో 2019లో గెలిచిన వెంటనే పెట్టిన పథకాలు. 2019లో ఓడిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం పెట్టిన పథకాలు లాంటివి కావు. పసుపు కుంకుమ ఇంకేదో మన్ను మశానం అని పెట్టిండు, అవి కావు. లేదంటే ఎన్నికలకు 2-3 నెలల ముందు ఇచ్చిన పథకాలు అంతకంటే కావు. ఇది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా జగమెగిరిన సత్యం. దీన్ని ఆపటానికి, దీన్ని కత్తులతో పొడిచి కొల్లబడి చంపడానికి ఇది ఏబిఎన్ రాధాకృష్ణ, ఇటు ఈనాడు, చంద్రబాబు నాయుడు, ఆయన సంబంధించిన కొంత బినామీలు, ఆయన సంబంధించిన అనుచరులు కొంతమంది కలిసి తీవ్రమైన ప్రయత్నం చేశారు. తాత్కాలికంగా సక్సెస్ అయి ఉండొచ్చు. ఆ సక్సెస్ను కూడా పండగ లెక్క చేసుకున్నారు. ఎవడన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ పత్రికలు ఉన్నా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఉంటాయి. 1 కోటి మంది ప్రజలకి వచ్చే బెనిఫిట్ ఆగితే, సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకున్నంత పని చేస్తే ఏమనుకోవాలి మీ పైచాచికత్వం? అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇట్లాంటి పార్టీలను గెలిపిస్తే రేపు ప్రజలకి న్యాయం చేస్తారని గ్యారంటీ ఉందా? అసలు ఆ మనస్తత్వం ఉందా? ఎవడన్నా రాస్తారా? పేదలకు వచ్చే స్కీమ్ ఆగితే బాధపడుతూ రాయాలి వార్త, ఇంత బాధాకరమైన వార్త అని రాయాలి. కానీ వీళ్ళ లక్ష్యం పేదలు కాదు, ప్రజలు కాదు, పార్టీలు, వాళ్ళకి నచ్చిన పార్టీలు, వాళ్ళకి నచ్చిన కులాలు, వాళ్ళకి నచ్చిన వ్యక్తులు. వాళ్ళ కోసమే ఈ పత్రికలు ఉన్నాయి, ఈ పార్టీలు ఉన్నాయి తప్ప మొత్తానికైతే మీరు అనేక రకాల కుట్రలతోని కూటములు కట్టారు. కుట్రలతోని కుర్చీల కోసం కూటమి కట్టారు. కుట్రలతో వచ్చే స్కీములను ఆపారు, పథకాలను ఆపారు. మొత్తానికి ఈ కుట్రలన్నిటికీ ఒకే ఓటు అనే ఆయుధంతో రేపు 4 కోట్ల మంది ప్రజలు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ కుట్రలు ఎట్లనే కొనసాగితే, ఈ కుట్రలకు సంబంధించిన పార్టీలని, పత్రికలను ఎట్లనే వదిలేస్తే రేపు పేద ప్రజల గొంతు నొక్కటానికి కూడా వెనకాడరు. 2 నెలల ఎన్నికల కోడ్ ఉంటేనే ఇంత అరాచకం చేసి ఇంత ఇబ్బందులు పెట్టారు పేద ప్రజల్ని, అవ్వాతాతల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, అదేవిధంగా రైతుల్ని, విద్యార్థుల్ని. మీకు నిజంగా పవర్ ఇస్తే, మీకు నిజంగా ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాలు నరకం చూపిస్తారు. మీ సైకోతనం అంతా పేద ప్రజలపైన చూపిస్తారు. మీరు ప్రజలను పట్టించుకోరు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఆలోచనలో పడ్డరు. వీళ్ళు ఉత్త కోడ్ ఉంటేనే వీళ్ళకి అధికారం లేదు. కోడ్ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. ఎన్నికల కమిషన్ ఉత్తరాలు రాసే అవకాశం రాజకీయ పార్టీలకి, మిగతా సంఘాలకి, పౌరులకు ఉంటుంది. దీన్ని ఈ చిన్న కోడ్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంతమందిని బలి పెట్టుకున్నారు. దాదాపు 40 మంది అవ్వాతాతల్ని చంపేశారు. అనేక రకాల 1 కోటి మందికి సంబంధించిన నోటికాడి ముద్దని గుంజేశారు. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే ప్రజల్ని తొక్కుకుంటూ పోతారు. గమనించాలి ఏపీలో ఉన్న ప్రజలు. వీళ్ళు అధికారంలోకి వస్తే ప్రజల్ని తొక్కుకుంటూ పోతారు. ఇది జరగబోయేది. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఆలోచనలో పడ్డరు, చర్చించుకుంటున్నారు. ఓహో, ఈ కోడ్ని బేస్ చేసుకొని ఇంత అరాచకం చేస్తారంటే ఈయనకి మనం పూర్తి అధికారం ఇస్తే ఈ అరాచకానికి హద్దు ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టి పైచాచిక ఆనందం పొందుతారు. వీళ్ళని ఇక్కడనే ఆపాలి, మే 13తోనే వీళ్ళని కట్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు.